Sunday school children andaru mundukoste, we will pray before you go for Sunday school. చర్చ్ అంతా వాళ్ళ వైపు చేతులు చాపితే మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, వీళ్ళందరూ మా బిడ్డలు, ప్రభా, వీళ్ళకి ప్రథమంగా రక్షణ భాగ్యము కలగ చేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. బిడ్డలు సండే స్కూల్కి వెళ్తుండగా ప్రభా, మీ యొక్క దేవా కావాల్సిన మాటలు వాళ్ళకి ప్రభా ఈ లోకంలో ఉన్న ఛాలెంజెస్లో వాళ్ళకు అనుగుణంగా మీరే మెల్లనైన స్వరంతో వాళ్ళతో మాట్లాడి కన్విక్ట్ చేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. బిడ్డలు ప్రభా ఈ లోకాన్ని జయించి ఓవర్కమర్స్ లాగా ఉండటానికి మీ యొక్క కృప దయచేయమని, మరి దేవ రూబిక్ కూడా ప్రభా మీ యొక్క ఆంక్షన్ని, మీ యొక్క అనాయింటింగ్ని దయచేయమని క్రీస్తు యేసు నామం పెట్టి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఎస్, యూ కెన్ లీవ్ ఫర్ ద సండే స్కూల్. మనందరము అపోస్తుల కార్యాలు మొదటి అధ్యాయం నాకు తెరద్దాం. లాస్ట్ టైం మనము అపోస్తుల కార్యాలు స్టార్ట్ చేసాము. సంఘంగా మనము ఆ యొక్క బుక్ని మనం ధ్యానించాలని చెప్పేసి అనుకున్నాం. సో లాస్ట్ టైం మనకి మీ అందరికీ గుర్తుంటుంది, జస్ట్ టు రీక్యాప్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, వి డిడ్ అన్ ఇంట్రడక్షన్ ఫర్ యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్ లాస్ట్ వీక్. గుర్తుందా? షాల్ వి రీక్యాప్ వన్స్ అగైన్? ఓకే. సో అపోస్తల కార్యాలు, we thought that this is a bridge between Gospels and Epistles. ఇది ఒక వంతెన లాంటిది. గాస్పెల్స్ నుంచి ఎపిసల్స్కి వెళ్ళాలంటే అపోస్తల కార్యాల ద్వారా వెళ్ళాలి, లేకపోతే ఎపిసల్స్ అర్థం కావు, ఏం జరుగుతుంది అనేది అర్థం కాదు. నెక్స్ట్ వచ్చేసి మనం ఏమనుకున్నామంటే దిస్ ఈస్ ఎ ట్రాన్సిషన్ బుక్ అనుకున్నాం కదా. ఇట్స్ ఎ ట్రాన్సిషన్, నాట్ జస్ట్ ఇన్ లిటరేచర్, ఇట్ ఈస్ ఎ ట్రాన్సిషన్, బట్ ఆల్సో ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ జెరూసలేం. ఇట్స్ ఏ ట్రాన్సిషనల్ బుక్ అని అనుకున్నాం. ఎందుకు ట్రాన్సిషన్ అనుకున్నాం గుర్తుందా మీకు? ఎందుకు ట్రాన్సిషన్ అనుకున్నాము? దేవుడు తన రాజ్యాన్ని స్థాపిస్తానన్నాడు. దేవుడు తన రాజ్యాన్ని స్థాపిస్తానని చెప్పి యేసుక్రీస్తు తన రాజ్యాన్ని, దేవుని రాజ్యము వస్తుంది, ఇట్ ఈస్ వెరీ నియర్ అని చెప్తూ చనిపోయాడు. చనిపోయిన తర్వాత తిరిగి లేచినప్పుడు దేవుడు అపోస్తల కార్యాలు ఏముంటుందంటే ఇన్ఫాలిబుల్ ప్రూఫ్స్తోని, అంటే డిస్ప్యూట్ లేకుండా, డౌట్ లేకుండా, ఎటువంటి సందేహం లేకుండా ఆయన రిజరెక్ట్ అయ్యాడు అని చెప్పేసి వాళ్ళ శిష్యులకి చూపించుకుంటూ వచ్చాడనమాట. అది ఎందుకు చూపించుకోవడం జరిగింది? దేవుడు తనల్ని ప్రత్యక్ష సాక్షులుగా, తన రిజరెక్షన్ని ప్రత్యక్షంగా చూసిన ఒక గుంపుని తయారు చేస్తూ వచ్చాడు. ఆ గుంపుని తయారు చేస్తూ వచ్చి దాని తర్వాత ఏం చేశాడు? మీరందరూ యెరూషలేంకి వెళ్ళి వెయిట్ చేయండి, అక్కడ మీకు తండ్రి మీకు ప్రామిస్ చేసిన పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వస్తాడు అని చెప్పేసి చెప్తారనమాట. సో వి థాట్ దట్ చర్చ్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ యాక్చువల్లీ బ్రింగింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఓకే, వి అట్ లెంత్ డిస్కస్డ్ మ్యాథ్యూస్ గాస్పెల్ 16 చాప్టర్ డిస్కస్ చేసుకున్నాం కదా. జీసస్ క్రైస్ట్ ఏమంటాడు? ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అని అంటాడు కదా. ఐ విల్ బిల్డ్ మై చర్చ్, దిస్ ఈస్ ద చర్చ్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు బిల్డ్ దిస్ చర్చ్. ఫ్యూచర్ టెన్స్లో మాట్లాడాడు కదా, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అని. ఫ్యూచర్ టెన్స్లో మాట్లాడినప్పుడు దిస్ ఈస్ ద అకేషన్. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత దేవుని రాజ్యం ఎట్లయితే దేవుడు ఇనాగరేట్ చేశాడో, ప్రకటించాడో, ప్రొక్లెయిమ్ చేశాడో, ఆ రాజ్యము ఈ లోకంలో రావాలి అంటే అది దేని ద్వారా అవుతుంది? చర్చ్ ద్వారా అవుతుంది. సో ఆ సంఘాన్ని, ద బర్తింగ్ ఆఫ్ ద చర్చ్ అనేది లాస్ట్ టైం చూసుకున్నాం. హౌ ఎ చర్చ్ వాస్ బార్న్. గాస్పల్స్లో ఎ బిలీవర్ వాస్ బార్న్. యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్లో a church was born, and in both the occasions who was the instrumental force there? It's the Holy Spirit God. ఒక బిలీవర్ జీవితంలో ఎట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేసి అతనికి ఒప్పుకోలు కలుగజేసి క్రీస్తునందు విశ్వాసం ఉంచేటట్టు చేస్తాడో,
అలానే అపోస్తుల కార్యాల్లో కూడా సంఘాన్ని బర్త్ చేసింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడని చెప్తున్నాము. సో సంఘానికి 3 పునాదులు అనుకున్నాం కదా. ఏంటి పునాదులు? 3 ఫౌండేషన్స్ ఏంటి? ఒకటేంటి? రిజరెక్షన్ లేకుండా చర్చ్ లేదు. ఇక్కడికి వచ్చే మనం సంఘంగా, ఇక్కడ కాదు, మీరు ఎక్కడన్నా సంఘంగా మీరు కూడుకుంటే ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి అంటే యేసుక్రీస్తు తిరిగి లేచాడు అనేది నమ్మాలి. అది నమ్మకుండా సంఘం లేదు. సో ద ఫౌండేషన్ ఆఫ్ చర్చ్ ఏంటి అంటే ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్. అవునా? ఓకే, దిస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ ఫౌండేషన్ మనం ఏమనుకున్నాము? ద స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. అన్లెస్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ కమ్స్ ఇన్ టు ద మిడ్స్ట్ ఆఫ్ ద బిలీవర్స్, ఆయన వస్తే కానీ సంఘము నిర్మించబడదు, లేకపోతే వృద్ధి వ్యాప్తి చెందదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రమేయము, ఆయన యొక్క ఉనికి సంఘంలో చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం, దిస్ ఇస్ సెకండ్ ఫౌండేషన్. థర్డ్ ఫౌండేషన్ ఎవరు? థర్డ్ ఫౌండేషన్స్ ఎవరు? మనమే. ఓకే, విట్నెసెస్ అని అనుకున్నాం కదా. విట్నెసెస్ ఆఫ్ వాట్? దేని గురించి విట్నెసెస్? క్రీస్తు తిరిగి లేచాడని విట్నెసెస్. క్రీస్తు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడనేది కాదు. అది ఉంది ఎక్కడో దగ్గర ఉంది, ఆ స్టోరీలో వస్తుంది ఎక్కడో దగ్గర. కానీ ప్రప్రథమంగా విట్నెసింగ్ ఏంటి? క్రీస్తు తిరిగి లేచాడు అనే విట్నెస్, ఆ సాక్ష్యము మనం చెప్పగలిగి ఉండాలి. ఓకే, సో థర్డ్ ఫౌండేషన్ ఏమనుకున్నాము? విట్నెసెస్ అని అనుకున్నాం అనమాట. మీరు కనుక ఒకసారి చూడండి, రోమేలకు రాసిన పత్రిక, ఇది చాలా మన కంటతో కూడా వచ్చు మనకి. ఇది రోమేలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం చూద్దామా ఒకసారి. రోమేలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, ఇది తెలిసిన వాక్యమే కదా అందరికీ. ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల. మనము నోటితో ఒప్పుకోవడము, హృదయంతో విశ్వసించడం అని అంటాం, కానీ అసలు ఈ దేని హృదయంతో విశ్వసించడం అక్కడ ఏముంది వాక్యంలో? దేవుడు మృతులలో నుండి క్రీస్తుని లేపన. దట్ ఈస్ ద ఫౌండేషన్, ఆ ట్రూత్ ఫౌండేషన్. అది మనము విశ్వసించిన ఎడల అప్పుడు ఏమవుతుంది? నీ హృదయం నీవు రక్షింపబడదు. సో రక్షణ ఎక్కడుంది? రిజరెక్టెడ్ క్రైస్ట్లో ఉంది. క్రీస్తు రిజరెక్ట్ అయ్యాడు అని ఎవడైనా నమ్మితే అతనికి రక్షణ. మీకు అర్థమైంది కదా. లాస్ట్ టైం మనం ఒక క్వశ్చన్ వేసుకున్నాం. వాట్ వాజ్ ద క్వశ్చన్? యూ రిమెంబర్ దట్ క్వశ్చన్? లాస్ట్ టైం మనం క్వశ్చన్ వేసుకున్నాం ఏంటి అంటే, యేసుక్రీస్తు ఎందుకు అంత బాహ్యాటంగా బహిరంగంగా ఒక పబ్లిక్ స్పెక్టకల్ లాగా గొల్గొతా కొండ మీద అందరికీ కనిపించేటట్టు చనిపోయాడు, కానీ రిజరెక్షన్ దగ్గరకు వచ్చేసరికి ఏం చేశాడు? చాలా సీక్రెట్గా, ఇంకా తెల్లవారకుండానే, చీకటిగా ఉండగానే, ఓకే, ఎవరు చూడకుండా తెలియకుండా రిజరెక్ట్ అయ్యాడు కదా. ఎందుకు ఇలా జరుగుతుందని అనుకున్నాం కదా. ఎందుకు అంటే నేను లాస్ట్ టైం అన్నాను కదా, యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్లోనే దాంట్లో ఆన్సర్ ఉందని చెప్పాను కదా. సో ఎందుకు అంటే రిజరెక్షన్కి విట్నెసెస్ కావాలి, క్రూసిఫిక్షన్కి అక్కర్లా. క్రూసిఫిక్షన్ ఇస్ అ పబ్లిక్ స్పెక్టికల్. ఎవ్రీవన్, ఆ సమాంతరం నుంచి కొంచెం పైకి చూసిన ప్రతి ఒక్కడికి ఆ రోజు, ఆ గుడ్ ఫ్రైడే రోజు, ప్రతి ఒక్కడికి యేసుక్రీస్తు శిలువలో మరణించాడు అని చెప్పేసి తెలిసింది. కానీ రిజరెక్షన్కి దట్ యాక్ట్ ఆర్ దట్ ఇన్సిడెంట్ రిక్వైర్స్ విట్నెసెస్. మనము యేసుక్రీస్తు యొక్క రిజరెక్షన్ని అనుభవించిన వాళ్ళము, చూసిన వాళ్ళం కాదు, మనం అనుభవించిన వాళ్ళము. మనము సాక్ష్యం చెప్పకపోతే క్రీస్తు రిజరెక్ట్ అయ్యాడని ఎవరికి తెలియదు. మీకు అర్థమవుతుంది ఇది? సో వై క్రైస్ట్ రిజరెక్షన్ వాస్ అ సీక్రెట్ ఆర్ ఇట్ హ్యాపెండ్ ఇన్ క్లోజ్డ్ డోర్స్ ఎందుకు అయింది అంటే ఇట్ రిక్వైర్స్ విట్నెసెస్. మనం ముందుకు రావాలి, మనం ధైర్యంగా ముందుకి వచ్చి విట్నెస్ చేయాలి ఆ యాక్ట్ని. అప్పుడు యేసు యొక్క రిజరెక్షన్ లోకం అంతటికి వ్యాప్తి చెందుతుంది. సో దీస్ ఆర్ ద ఫ్యూ బేసిక్ థింగ్స్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ లైన్ విత్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోజిల్స్. ఈరోజు మనము మొదటి 8 వచనాలు ధ్యానం చేద్దాం ఒకసారి. అపోజిల్ కార్యాలు 1:8. ఇంకో చిన్న థాట్ మనం లాస్ట్ టైం ఏమనుకున్నామంటే, ఈ 3 ఫౌండేషన్స్ ఏదైతే ఉందో, చర్చ్ కానీ, రిజరెక్షన్ కానీ,
లేకపోతే హోలీ స్పిరిట్ కానీ, ఇవన్నీ ఇవాల్వ్ అవుతున్న కాన్సెప్ట్స్ కాదు అని అనుకున్నాం. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ కదా. అంటే అప్పటికప్పుడు యేసుక్రీస్తుకి సడన్గా ఒక ఐడియా వచ్చి సరే దీన్ని చేద్దాం, ఇప్పుడు వీళ్ళకి హోలీ స్పిరిట్ గాడ్ కావాలి కాబట్టి హోలీ స్పిరిట్ గాడ్ని పంపిద్దాం, అలా ఇవాల్వ్ అవుతున్న థాట్ ప్రాసెస్ కాదు. ఇవన్నీ పకడ్బందీగా ఆల్రెడీ ప్లాన్ చేయబడి యేసుక్రీస్తు తాను జీవించినప్పుడు ఒక చెక్ లిస్ట్ వేసుకొని ఒక్కొక్కటి టిక్ చేసుకుంటూ వచ్చి మరణించి తిరిగి లేచిన తర్వాత కూడా మళ్ళీ లోపల ఉన్న చెక్ లిస్ట్ని మళ్ళీ బయటకు తీసి ఒక్కొక్కటి టిక్కు కొడుతున్నట్టు మనము చూసామన్నమాట. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, చర్చ్ గురించి మాట్లాడాం కదా. చర్చ్ గురించి మాట్లాడినప్పుడు జీసస్ ఆల్రెడీ proclaimed it or announced it in Matthew's Gospel 16 chapter, I will build my church అని చెప్పాడు. నెక్స్ట్ మీరు రిజరెక్షన్ కనుక చూస్తే మీకు గుర్తుందో లేదో, జ్యూస్ వచ్చి యేసుక్రీస్తుని టాన్ చేస్తారనమాట, టెస్ట్ చేస్తారు. ఏంటి అంటే మాకు ఇంకొక సైన్ అవ్వు, ఆ సైన్ చూస్తే మేము నమ్ముతామంటే ఈ వికెట్ జనరేషన్కి, ఈవిల్ జనరేషన్కి ఎటువంటి సైన్ ఇవ్వబట్టం జరగదు ఎక్సెప్ట్ ఫర్ ద సైన్ ఆఫ్ జోనా అని అంటాడనమాట. సో వాట్ ఈస్ దట్ సైన్ ఆఫ్ జోనా? నథింగ్ బట్ ద రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్ ఆఫ్టర్ 3 days of him in the grave. దాని తర్వాత హోలీ స్పిరిట్ గాడ్ గురించి, ఇంకా రిజరెక్షన్ గురించి ఇంకోసారి కూడా చెప్పాడు దేవుడు. మీకు గుర్తుందో లేదో, ఇది యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఉంటుంది. ఈ మందిరాన్ని మీరు పడేసే నేను 3 రోజుల్లో తిరిగి కట్టేస్తానంటే అందరూ ఏమంటారు, ఇది 53 సంవత్సరాలు అయింది కట్టడానికి, నువ్వు 3 రోజుల్లో ఎట్లా కడతావని అంటారంట. ఆ సత్యము మీరు ఒకసారి చూడాలి. సిన్స్ వీఆర్ డిస్కసింగ్ రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్, మీరు ఒకసారి చూడండి యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువుదామా? 18 నుంచి నేను చదువుతున్నాను. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయించినావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయనను అడగగా, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదునని వారితో చెప్పాను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గూర్చి ఈ మాట చెప్పెను. 22 చాలా ఇంపార్టెంట్ చూడండి. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. రియలైజేషన్ ఎప్పుడు వచ్చింది? అప్పుడు అర్థం కాల. యేసుక్రీస్తు ఆ సూచక్రియ చెప్పినప్పుడు అప్పుడు ఎవరికి అర్థం కాలే, ఎస్పెషల్లీ డిసైపుల్స్కి. వాట్ ఈస్ హీ సేయింగ్ అని అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత వాళ్ళు ఆయన చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వాళ్ళ విశ్వాసము బలపడినట్టు చూస్తాం. యేసును, లేఖనమును, ఈ రెండింటినీ వాళ్ళు నమ్మటము మొదలుపెట్టారంట. యోహాను రాశాడు ఇది. ఎప్పుడు రాశాడు ఇది? రిజరెక్ట్ అయిన తర్వాత రాశాడు యోహాను సువార్త. రాస్తూ ఈ మాట పెట్టాడు అక్కడ. మీకు అర్థమవుతుంది కదా. సో ఇట్ ఈస్ నాట్ ఎ ఇవాల్వింగ్ థాట్, ఇట్ ఈస్ ఎ వెరీ 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 ప్లాన్డ్ థాట్ ఆర్ ప్రోగ్రామ్ ఆర్ ఎ స్కెడ్యూల్ దట్ జీసస్ ఈస్ రన్నింగ్ వెన్ హీ వాస్ ఆన్ దిస్ ఎర్త్. ఓకే, నెక్స్ట్ హోలీ స్పిరిట్ గాడ్ గురించి కూడా మనం ఈరోజు కొంచెం డీటెయిల్గా చూస్తాము. There are so many prophecies about Holy Spirit God that Jesus himself said, నేను వెళ్ళాలి, నేను వెళ్ళటము మీకు ప్రయోజనకరము, నేను వెళ్తే వేరొక ఆదరణకర్త మీ దగ్గరకు వస్తాడు, ఆయన సత్యస్వరూపి, ఆయన నిత్య సత్యంలోకి మిమ్మల్ని నడిపిస్తాడు అని చెప్పేసి చెప్తాడనమాట. సో దిస్ ఇస్ ఆల్ నథింగ్ బట్ వెరీ ప్లాన్డ్ యాక్టివిటీ. ఓకే, నౌ యాక్ట్స్ 1st chapter, అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8 వచనాలు. చిన్న ప్రార్థన చేసుకుందామా? ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క వాక్యం ధ్యానించుకొని చుండగా మా మధ్యలో ఉండండి. పరిశుద్ధాత్మదేవ, మా మధ్యలో ఉండి ఈ వాక్యాన్ని ప్రభువా మాకు విభజించి మాకు అవసరమైన విధంగా ప్రభువా మాకు అన్వయించుకోవటానికి మాకు కృప దయచేయమని, మీ యొక్క సన్నిధి మాకు అనుగ్రహించమని, మీ మాటలు మాకు అనుగ్రహించమని, మీ తలంపులు మాకు అనుగ్రహించమని క్రీస్తు యేసు నామం పెట్టి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. రైట్, మనము మొదటి 4 వచనాలు లాస్ట్ టైం చూసుకున్నాము. థెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకునే అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నింటిని గురించి నా మొదటి గ్రంథము రచించి తిని, ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగబడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తాను సజీవునిగా కనపరచు కొనెను.
ఇంతవరకు మనం చదువుకున్నాం లాస్ట్ టైం. 4వ వచనం, ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చింది, కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసము పొందుతారని. లాస్ట్ టైం మనము మాథ్యూస్ గాస్పెల్ 16th చాప్టర్ చదువుకున్నప్పుడు ఒకసారి తెరుద్దాం. సారీ ఫర్ ఫ్లిప్పింగ్ ద పేజెస్. మాథ్యూస్ గాస్పెల్ 16th చాప్టర్ ఒకసారి తీయండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 16వ వచనం నుంచి. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడమైన క్రీస్తు అని చెప్పెను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచితేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. దాని తర్వాత దిస్ ఇస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే. నా సంఘమును కట్టుదును. దాని తర్వాత ఏముంది? మనందరం కలిసి చదువుదాం. ఏముంది? పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ జీసస్ హ్యాస్ ప్రొనౌన్స్డ్ ఎట్ దట్ టైమ్. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అని చెప్పాడు. ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అని చెప్పిన తర్వాత హీ మేడ్ దిస్ స్టేట్మెంట్. ఏమన్నాడంటే, దీని స్టేట్మెంట్ అంటారా, లేకపోతే ఐ వుడ్ సే దిస్ ఇస్ అన్ అష్యూరెన్స్. ఇదేంటి? అష్యూరెన్స్ అన్నమాట, నిశ్చయత. ఏంటి? పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. ఎందుకు చెప్పాడు యేసుక్రీస్తు ఈ మాట? ఒక పక్కన ఏమంటున్నాడు? నేను నా సంఘమును కడతాను అని అన్నాడు. ఓకే, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అని అన్నాడు. అసలు యేసుక్రీస్తుకి అట్లాంటి స్టేట్మెంట్ వచ్చి, ఒకవేళ ఊహించుకోండి, జస్ట్ ఇమాజిన్ క్రైస్ట్ హెస్ కమ్ అండ్ ఈ సెడ్, ఓకే, ఇన్ బండ్లో కూడా ఐ విల్ స్టార్ట్ మై చర్చ్ అని అన్నాడు అనుకోండి. ఓకే, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అని అనుకో. హూ ఈస్ గోయింగ్ టు స్టాప్? మీకు అర్థమవుతుందా? హూ ఈస్ గోయింగ్ టు స్టాప్? ఆర్ ఇన్ ఇండియా, న్యూఢిల్లీ క్యాపిటల్ సిటీలోనే పోయి ఐ విల్ బిల్డ్ అ చర్చ్ హియర్ అని, హూ ఈస్ గోయింగ్ టు స్టాప్? యు అండర్స్టూడ్? నో వన్ ఈస్ గోయింగ్ టు స్టాప్. మనందరికీ తెలుసు. కానీ యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అని చెప్పి పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు అని చెప్పాడనమాట. మనకి అది చాలా పెద్ద నిశ్చయత, గొప్ప నిశ్చయత. అది కనుక మీరు కొంచెం ఆ వర్సెస్ని, మీరు ఆ వర్డ్స్ని కొంచెం స్లోగా ఇంబైబ్ చేసుకుంటే మీ హృదయాల్లోకి, ఇట్ బ్రింగ్స్ లాట్ ఆఫ్ కరేజ్, ఇట్ బ్రింగ్స్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇన్ టు యువర్ లైఫ్. ఎందుకు తెలుసా స్ట్రెంగ్త్? ఫస్ట్ థింగ్ ఏమవుతుందంటే, చర్చ్ దేవుడు, నేను నా చర్చిని, నా సంఘాన్ని కడతాను అని ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రకటించాడో, ఇమీడియట్గా there will be an opposite force that will be acting on the church. Okay, this is the truth. No one in this earth, in this world, మనము సంఘంగా, విట్నెసెస్గా మనం అందరం వచ్చి కూర్చున్నాం కదా ఇక్కడ, విట్నెసెస్ ఆఫ్ క్రైస్ట్గా వచ్చి సంఘంగా మనం ఇక్కడ కూర్చున్నాం కదా. ఈ సంఘము వృద్ధి చెందాలన్నా, ఈ సంఘము వ్యాప్తి చెందాలన్నా, బర్తింగ్ ఆఫ్ ద చర్చ్ అయిపోయింది. సంఘము వృద్ధి చెందాలన్నా, వ్యాప్తి చెందాలన్నా ఆటోమేటిక్గా, డిఫాల్ట్గా జరగదు. మీకు అర్థమవుతుందా ఇది? ఆటోమేటిక్గా మనం ఉదయం లేసి, నిద్ర లేసి, మొహం కడుక్కొని, టిఫిన్ తిని, వర్క్కి వెళ్ళి ఎంత ఆటోమేటిక్గా జరుగుతుంది కదా. ఎక్కడన్నా ఫోర్స్ ఉంటుందా? చాలా ఆటోమేటిక్గా డిఫాల్ట్గా వెళ్ళిపోతున్నాం. సెలవు రోజు కూడా ఒక అకస్మాత్తుగా 6 గంటలకే మెలకు వస్తుంది. వి రిగ్రెట్ కదా, అరే సెలవు రోజు కూడా 6 గంటలకు మెలకు వచ్చింది ఏంటని రిగ్రెట్ అవుతాం. సో డిఫాల్ట్ వీఆర్. ఓకే, సంఘము అట్లా డిఫాల్ట్గా వృద్ధి చెందదు, వ్యాప్తి చెందదు. ఎందుకంటున్నానంటే, డిఫాల్ట్కి కూడా కాదు, అంటే స్పాంటేనియస్గా సంఘము ఎదుగుతుంది అనేది కూడా కాదు. అన్లెస్ అండ్ అంటిల్ ద చర్చ్ ప్రొయాక్టివ్లీ మూవ్ ఫార్వర్డ్, ప్రొయాక్టివ్లీ, సిస్టమేటికల్లీ, స్ట్రాటజికల్లీ ఒక అడుగు ముందుకేస్తూ వెళ్తే కానీ సంఘము వ్యాప్తి చెందదు, వృద్ధి చెందదు. అన్న మేమేం చేయము, ఇక్కడే ఉంటామంటే అక్కడి నుంచి లోకము సంఘంలోకి వస్తుంది. వన్ ఆఫ్ ద డేంజర్ సైన్, సంఘం ఇంక అయిపోయిందిరా కథం అనుకునే ఫస్ట్ సైన్ ఏంది అంటే, లోకము సంఘంలోకి వచ్చినప్పుడు. మీకు అర్థమవుతుంది అది? వెన్ ద వరల్డ్ పెనట్రేట్స్ ఇన్ టు ద చర్చ్, గాన్. డీవీడింగ్ చేయాలి,
ఓకే, యాంటీ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి చర్చ్కి, ఆంకోథెరపీ ఇవ్వాలి, రేడియోథెరపీ ఇవ్వాలి, కానీ ఆ క్యాన్సర్ని తీసేసేయాలి. అది చాలా రిపేర్ వర్క్, చాలా స్ట్రెస్ఫుల్ వర్క్, టైం టేకింగ్ వర్క్. కానీ సంఘము ముందే జాగ్రత్త తీసుకొని పాతాళలోక ద్వారంలో దీని ఎదుట నిలవనేరమని యేసుక్రీస్తు ఆ నిశ్చయత ఇచ్చాడు. కాబట్టి మనము సాక్షులుగా, ఆయన రిజరెక్షన్కి సాక్షులుగా, ప్రోయాక్టివ్గా, స్ట్రాటజిక్గా, సిస్టమాటిక్గా గనక మనం ముందులో అడుగు వేయకపోతే సంఘము వృద్ధి చెందదు, వ్యాప్తి చెందదు. వన్ ఆఫ్ ద రీజన్స్ చర్చ్ స్టాల్స్ ఆర్ చర్చ్ డజంట్ గ్రో ఆర్ church stays as it is or church regresses because of one reason. I want to tell you this. Do you know the reason? The reason is somewhere మన హృదయాల్లో మరణం అంటే భయం ఉంది. మీకు ఇప్పుడు అర్థం కాదు, స్లోగా అర్థమవుతుంది. ఈ మాట మాత్రం గుర్తుపెట్టుకోండి, అర్థం కాకపోతే రాసుకోండి. దేవుడు, I pray that you will realize this statement in the days ahead when you meditate upon this word. There is a fear of death in the church. అందుకనే వృద్ధి చెందటానికి, వ్యాప్తి చెందటానికి కష్టపడుతుంది సంఘం. ఓకే, లోకము సంఘాన్ని థ్రెటన్ చేయాలంటే ఎక్కడ థ్రెటన్ చేస్తాడు తెలుసా? మరణం దగ్గర థ్రెటన్ చేస్తాడు, ఇంకెక్కడ కాదు. మరణం, ఫిజికల్ డెత్ అనుకుంటున్నారు కదా, ఫిజికల్ డెత్ ఈస్ దేర్, స్పిరిచువల్గా కూడా. హీ విల్ త్రో డాట్స్ వన్ ఆఫ్టర్ అనదర్ సో దట్ స్పిరిచువలీ వీ టెండ్ టు డై. ఫైర్ ఆగిపోద్ది, ఉత్సాహం ఆరిపోద్ది. అప్పుడు దాకా ఉత్తేజంగా ఉన్నాడు బ్రదర్, ఏమైంది? పేరు ఉత్తేజాన్ని కూడా పెట్టుకుంటాడు, కానీ ఏమైంది? నిర్వీర్యం అయిపోతుంది ఉత్తేజం అంతా. ఎందుకు అంటే దెర్ ఇస్ డెత్. డెత్ ఎట్లా వస్తుంది తెలుసా బైదవే? చిన్న సిన్ను అక్కడ ఇక్కడ ఎంటర్టైన్ చేస్తాం అంతే. ఇది ఏముందిలే అనుకుంటాం కొన్నిసార్లు. నేను వెనల్లా లాస్ట్ వీక్ డిస్కస్ చేసుకుంటాం. ఇట్స్ అ బిగ్ బ్యాటిల్ దట్ వీఆర్ గోయింగ్ త్రూ. వీఆర్ అండర్స్టాండింగ్ దట్ ద ఎనిమీ ఈస్ కమింగ్ యాజ్ అన్ ఏంజల్ ఆఫ్ లైట్. సాదా సీదా వ్యక్తి అంటే వీడు అన్థ్రెటెండ్ వ్యక్తి, వీడి దగ్గర నుంచి అసలు మనకి ఏమి రాదనుకునే వ్యక్తి దగ్గర నుంచి ఏమవుతుంది? దెర్ ఇస్ అ థ్రెట్. యు ఆర్ విత్ మీ? ఓకే, సంఘము వ్యాప్తి చెందకుండా, వృద్ధి చెందకుండా ఉండటానికి గల ఒక మూల కారణం ఏంటి అంటే లోకము సంఘాన్ని డెత్, మరణము అనే దానితో థ్రెటన్ చేస్తున్నది. ఎట్లా థ్రెటన్ చేస్తుంది? దేర్ ఇస్ ఎ ఫిజికల్ డెత్. ఐ విల్ టెల్ యూ వాట్ ఇట్ ఈస్ యాజ్ వీ మూవ్ ఫార్వర్డ్. బట్ లెట్ us కాన్సన్ట్రేట్ ఆన్ ద స్పిరిచువల్ డెత్. స్పిరిచువల్ డెత్ అంటే somehow he will enter into our mind. మన ఆలోచనలోకి చొచ్చుకొని వస్తాడు. అండ్ దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ డెత్ ఇన్ అవర్ లైఫ్. స్పిరిచువల్ డెత్ అవ్వాలంటే ఫస్ట్ ఆలోచన. ఆ ఆలోచన చాలాసార్లు చెప్తా ఉంటాయి. ఇది ఆ ఆలోచన ఎట్లా వస్తుంది అంటే మన పంచేంద్రియంలో నుంచి వస్తుంది. త్రూ అవర్ 5 సెన్సరీ ఆర్గన్స్. మనం చూసేది, మనం వాసన చూసేది, మనం టచ్ చేసేది, మనం వినేది, మనం మాట్లాడేది, ఇంకా మిస్ అయినా మనం వాసన చూసేది, ఈ 5 ద్వారానే లోకము మనలోకి చొచ్చుకొని రాగలదు. ఇంకా దెర్ ఇస్ నో అదర్ వే. And in this 5 ways through which the world tries to enter my thought process, my mind, the danger is we have a memory. మనకేముంది? డేటాబేస్ ఉంది. మనకి డేటాబేస్ ఉంది. ఆ మెమరీలో ఉండిపోతాయి. ఆ మెమరీలో ఉండిపోయినప్పుడు ఇంకా ఇంపాసిబుల్ ఆ మెమరీస్ని తీసేయటానికి. బీ కేర్ఫుల్. That's why when Jesus said, the gates of Hades will not prevail against the church అని చెప్పినప్పుడు జీసస్ క్రైస్ట్ ఏం చెప్తున్నాడంటే, చర్చ్ బై డిఫాల్ట్ when you are born, సంఘముగా when there is a birthing that has happened, you are default entered into a spiritual warfare. డిఫాల్ట్ అది.
అన్న పాపం అన్న నిన్ననే పుట్టినాడన్న వాడు, పాలు కూడా ఎట్లా తాగాలో అర్థం కావట్లేదన్న వాడికేం స్పిరిచువల్ వార్ఫేర్ అని అంటే సంఘంగా వాడు పాలు తాగుతున్నప్పటికీ స్పిరిచువల్ వార్ఫేర్. వీఆర్ ఎ స్మాల్ చర్చ్, నో, వీఆర్ డ్రింకింగ్ మిల్క్. ఓకే, యాజ్ ఎ స్మాల్ చర్చ్ వీఆర్ డ్రింకింగ్ మిల్క్, బట్ దెర్ ఇస్ ఎ స్పిరిచువల్ వార్ఫేర్ దట్ వీఆర్ ఇన్ టు. మీకు అర్థమవుతుందా? ఈ ఇంట్రడక్షన్ లాస్ట్ టైం చెప్పలేదు, అందుకనే నేను టైం అయిపోయిందని చెప్పేసి ఆగేసి ఇప్పుడు చెప్తున్నాను, త్వరగా ముగించుకొని ఇప్పుడు చెప్తున్నాను. సో ద చర్చ్ ఈస్ అన్ స్పిరిచువల్ వార్ఫేర్. సంక్షోభం ఎందుకు వస్తుంది చర్చ్లో? బయట నుంచి లోకము సంఘంలోకి పెనట్రేట్ అయినప్పుడు సంక్షోభం వస్తుంది. వెరీ డిఫికల్ట్. సంక్షోభం వచ్చిందంటే వెరీ డిఫికల్ట్. చాలా టైం వేస్ట్ అయిపోతుంది సంఘానికి దాన్ని రిపేర్ చేయడానికి. రాకుండా సంఘము కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? ఇట్స్ అ స్పిరిచువల్ వార్ఫేర్. అవకాశం ఇవ్వకూడదు, ఫుట్ హోల్డే ఇవ్వకూడదు. రేపొద్దున మీరు యూట్యూబ్ ఛానల్స్ ఏమీ పని లేకుండా ఆ వీడియోస్ వస్తూ ఉంటాయి కదా, ఫటాఫట్. ఐ సా దట్ ఐఎమ్ యూజింగ్ మై థంబ్ ఎ లాట్ దీస్ టైమ్స్, ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ థంబ్. ఇట్లా ఇదేమైనా అయిపోతుందేమో అని భయం వేస్తుంది. ఇంటర్ఫాలెంజియల్ జాయింట్. ఓకే, aimless surfing of net is detrimental to our spiritual life. Aimless surfing. You go to the internet with an aim, with a goal. Do that activity, come out. ఆ యాక్టివిటీని చేసి బయటకు వచ్చేసేయండి. కానీ ఎయిమ్లెస్గా ఊరికనే టైంపాస్ చేద్దామని కనుక మీరు స్క్రోల్ చేశారంటే కనుక ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే, స్క్రోల్ చేసినప్పుడు యూ స్టార్ట్ విత్ వెరీ హెల్దీ, వెరీ స్పిరిచువల్, వెరీ 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 ఎడిఫైయింగ్ యాక్టివిటీస్. లోతు తెలుసు కదా మీకు. ఆ లోతు ఆ పట్టణం బయట టెంట్ వేసిండు. ఒక 10 వచనాలు అవ్వంగానే మీరు చదవండి ఆదికాండంలో. పట్టణం లోపల ఉంటాడు. ఎట్లయినాడు? వాళ్ళు పట్టణ పొలిమేరలు ఏమన్నా మళ్ళీ రీమెజర్ చేసి మళ్ళీ వేశారా? లే, ఆయనకి తెలియకుండానే లోపలికి వెళ్ళిపోయాడు. మీకు అర్థమవుతుందా ఇది? Be very careful what you open for Satan to come into your spiritual life. My dear brother, my dear sister, ఒక్కసారి లోపలికి వచ్చాడంటే he activates death in your life, in your spiritual life. Very difficult. రావాలి. ఆ స్పిరిచువల్ ఫర్వర్ని ఎప్పుడూ చర్చ్ కాపాడుకోవాలి. ఆ ఉత్తేజాన్ని ఎప్పుడూ నిర్వీర్యం కాపాడుకోవాలి. ఎక్కడ ఒక సందు ఇవ్వకూడదు, ఒక ఫుట్ హోల్డ్ ఇవ్వకూడదు. మీకు అర్థమవుతుందా? అందుకని మీరు చూడండి, హీబ్రూయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం ఒకసారి తెరుద్దామా? హీబ్రూయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 కొన్ని వచనాలు మనము కంటత పెట్టాలి. ఇది వన్ ఆఫ్ ద వర్సెస్ దట్ వీ నీడ్ టు బై హార్ట్. 2వ వచనం 14-15 నేను చదువుతున్నాను. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని, మరణము ద్వారా నశింపజేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలువాడాడు. మనమంట మరణ భయము కనుక మన హృదయంలో ఉంటే అంట ఏంటంట, దానికి మనము దాసులమంట. దాసత్యం మనం దానికి ప్రకటించామంట. యు ఆర్ విత్ మీ చర్చ్ ఆన్ దిస్ థింగ్. సో ఎ చర్చ్ హ్యాస్ టు ఎక్స్పాండ్. సంఘము వ్యాప్తి చెందాలి. వ్యాప్తి చెందినప్పుడు మనము జాగ్రత్త తీసుకోవాలి. ఏంటి జాగ్రత్త? అది మనం తీసుకునే జాగ్రత్త. మనము సంఘంగా ఒక డోర్ కానీ, విండో కానీ, వెంటిలేటర్ కానీ ఏది ఓపెన్ చేయడానికి లేదు. దేవుడు ఇక్కడ ఉండాలి. దేవుడు సెంటర్ స్టేజ్లో ఉండాలి. ఆయన థ్రోన్ రూమ్లో, ఆయన థ్రోన్ మీద కూర్చొని ఉండాలి. ఆయనే మహిమపరచబడాలి. దట్ ఈస్ ద హోల్ కాన్సెప్ట్ ఆర్ త్రూ విచ్ అ చర్చ్ సర్వైవ్స్. కానీ ఎప్పుడైతే ఎవరైనా ఎక్కడైనా ఒక చిన్న సందు ఇచ్చినా సంఘమంతా ఎఫెక్ట్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్, ఐ థింక్ మేము వేరే గ్రూప్లో వీ హ్యావ్ డిస్కస్డ్ ఎట్ లెంత్, మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ గ్రూప్లో వీ హ్యావ్ డిస్కస్డ్ ఎట్ లెంత్. దెర్ ఆర్ సర్టన్ గ్రూప్ డైనామిక్స్ దట్ ఫంక్షన్స్
ఇన్ ద చర్చ్. ఏంటి అంటే, ఒక్కడు తలుపు తెరిచిన పాపమునకు సంఘమంతా ఎఫెక్ట్ అవుతుంది అన్న. ఎట్లా చెప్తున్నారన్న? మీరు ఎంత సోది చెప్తున్నారు ఈరోజు అనుకోకండి. ఆకాను దగ్గర అదే అయింది. మంచి విక్టరీ ఆకాను చిన్న సంధించాడు. ఆకాను ఒక్కడు ఓడిపోయిందా? ఓడిపోలా. ఇస్రాయేల్ అంతా ఓడిపోయింది. మీకు డౌట్ రాచ్చు, అన్న ఇది పెద్ద స్కేల్, చాలా హై స్టాండర్డ్స్ పెడుతున్నావన్నా, చాలా కష్టమన్నా అని అనొచ్చు. కొంతమంది ఏమంటారు, అన్న వాడు తప్పు చేస్తే నేనెందుకు ఎఫెక్ట్ అవ్వాలన్నా అని కొంతమంది అనొచ్చు. కానీ లిసన్, మనం ఎప్పుడైతే యేసే క్రీస్తుని, ఆయనే రక్షకుడని మనము నమ్మామో, మనము ఒక అగ్రిమెంట్ని సైన్ చేస్తున్నాం. మనం ఒక అగ్రిమెంట్ని సైన్ చేస్తున్నాం. ఏంటి అగ్రిమెంట్ తెలుసా? ఐ విల్ బీ అ చైల్డ్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ ఈస్ మై ఫాదర్. అలానే నాతో పాటు ఇంకొంతమంది అగ్రిమెంట్లు సైన్ చేస్తున్నారు. వీళ్ళందరూ ఒక బాడీ లాగా వచ్చి ఒక సంఘంగా కూర్చొని ఆ యొక్క ఫ్యామిలీలో ఉంటూ ఆ ఫ్యామిలీ యొక్క నరిష్మెంట్ని తీసుకుంటున్నారు. తీసుకుంటున్నప్పుడు ఒక్కడైనా ఆ యొక్క సంధిస్తే ఫ్యామిలీ అంతా, రక్షణ లేనివాడు చేస్తే ఏం కాదు సంఘానికి. సంఘంలోకి వచ్చి రక్షణ లేనివాడు సంఘంలో ఉంటాడు, వాడు చేసే పనులకి సంఘం ఎక్కడ ఎఫెక్ట్ అవ్వదు. కానీ రక్షణ ఉన్న వాళ్ళు ఎక్కడన్నా సందు తెరిస్తే సంఘం అంతా ఎఫెక్ట్ అవుతుంది. భయం వేస్తుంది కదా? ఓకే, ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఇఫ్ యు ఆర్ అఫ్రేడ్ ఆఫ్ దిస్ యాక్టివిటీ, because it is a holy fear that is coming into your hearts that will keep you not falling. తాను పడిపోతున్నాను అనుకున్నవాడు ఏం చేయాలండి? తాను నిలబడుతున్నాను అనుకున్నవాడు ఏం చేయాలి? పడిపోకుండా జాగ్రత్త పడాలని ఉంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో తాను నిలబడుతున్నాను అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్త పడాలి. Beware if you open some kind of a window. Please do not do that, because this is a spiritual warfare. You and I are on a spiritual warfare in this church, and we are not fighting with people, by the way. మనము people తో ఫైట్ చేయట్లేదు. We are fighting with principalities, powers, forces of darkness. స్పిరిచువల్ వార్ఫేర్లో మనం నిలబడాలంటే ఒక 2-3 ఉన్నాయి. ఒకటి ఏంటి తెలుసా? ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన లేకుండా అన్న నేను నిలబడతాను, తాను నిలబడుతున్నాను అనుకోడు ఏం చేయాలి? పడిపోకుండా జాగ్రత్త పడాలంటే ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన చేయాలి. ఇట్ విల్ హెల్ప్ యూ స్టే విత్ ద లార్డ్. 2, డిజర్న్మెంట్ ఉండాలి, వివేచనా శక్తి ఉండాలి. వివేచనా శక్తి అంటే ఏంటంటే, ఒక గారె మన ప్లేట్లో పెట్టినప్పుడు ఇది చెడిపోయిందా మంచిదా అనేది మనం తెలుసుకోగలిగి ఉండాలి. ఎవరన్నా వచ్చి గుడ్ మార్నింగ్ చెప్తే వీడు గుడ్ మార్నింగ్లో ఆంతర్యం ఏంటో తెలిసి ఉండాలి. దారిలో పోతుంటే కోకోనట్ వాటర్ ఇస్తారు ఎండ ఎక్కువైందని. ఆ కోకోనట్ వాటర్ ఎందుకు ఇస్తున్నాడో మనకు తెలియగలిగి ఉండాలి. ఈజ్ దిస్ థింగ్ ఫ్రమ్ ద లార్డ్ ఆర్ ఈజ్ దిస్ థింగ్ నాట్ ఫ్రమ్ ద లార్డ్ అనేది క్లియర్గా వీ షుడ్ నో. And how do I get this discernment? 2 simple activities: to read the word and to pray. That's the only way you sharpen your discernment. There is no other way. There is no other way. Third thing ఏంటి తెలుసా? డిలిజెన్స్, మెలకువత. ఎప్పుడు రేడార్ ఉంటుంది కదా, మీరు రేడార్ చూసారా? ఒక 4-5 సర్కిల్స్ ఇట్లుంటుంది, బీప్ 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 అంటది 8 రాగాల్ని. ఆ రేడార్ స్టేషన్ ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి. ఆ పెరిఫరీ రింగ్లో ఎవడన్నా ఎంటర్ అయ్యంగా మనకి ఏం శబ్దం వినిపించాలి? బీప్ 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 అని వినిపించాలి. సో దట్ యూ విల్ టేక్ నెసెసరీ యాక్షన్స్. అన్న అసలు వాడు లోపలికి వచ్చి లోపల నన్ను గుద్దిందాకా నాకు తెలియలేదన్నా అది సాతాన్ దగ్గర నుంచి వచ్చిందని అని అనకూడదు. యూ షుడ్ బి వెరీ వెల్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద స్పిరిచువల్ రెల్మ్స్. You are with me, church? Yes? ఓకే, మెలకువత ఉండాలి. 4వది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 4వది ఏంటి తెలుసా? స్పిరిచువల్ వార్ఫేర్లో నెగ్గాలంటే మనం 4వది ఏంటంటే హోలీనెస్ ఉండాలి. హోలీనెస్ ఉండాలి. సీక్రెట్ సిన్ని ఎంటర్టైన్ చేస్తా
చేయలేము. మనం స్పిరిచువల్ వార్ఫేర్ చేయలేము. అన్న ఒక్కటి వదిలిపెట్టేసండి అన్న, మిగతాదంతా నేను బాగున్నానంటే దేవుడు వచ్చి ఒక్కటే అంటాడు. సాతాను కూడా ఒక్క దాంట్లో నుంచే మనల్ని భయాన్ని తీసుకొస్తాడు, మరణం అనే భయాన్ని తీసుకొస్తాడు. We want to say 4 things that we have discussed. Why I am saying all these things అంటే, పాతాళ లోక ద్వారములు సంఘం ఎదుట నిలువ నేరవు అంటే, అన్న దేవుడు ప్రామిస్ చేసిండన్న, అనుభవించి రాజా రింగ్ టోన్ పెట్టుకొని కాలు మీద కాలు వేసుకొని నా జీవితాన్ని జీవిస్తా అంటే అవ్వదు. పాతాళ లోక ద్వారములు సంఘం ఎదుట నిలవలేరు. డెఫినెట్గా కమ్ వాట్ మే, గాడ్ ఈస్ గోయింగ్ టు ప్రొటెక్ట్ హిస్ చర్చ్. అది ఒక థింగ్ అయితే, ప్రొటెక్షన్ ఒక థింగ్ అయితే, మనం ఏం చేస్తామంటే సెకండ్ పార్ట్, we will go into enemy's territories and reclaim people to the church. అపోస్తలుల కార్యాలు డిస్కస్ చేసుకుంటున్నాం, మనం విట్నెసెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. విట్నెసెస్గా మనం ఏం చేస్తామంటే, దేవుడు లేని ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ఎనిమిని కొలగొట్టి అక్కడ నుంచి కొంతమందిని చెరపట్టబడిన కొంతమందిని విడిపించి తీసుకొచ్చి ఎక్కడ పెడతాము? సంఘంలో పెడతాం. మీకు అర్థమవుతుంది ఇది? దిస్ ఈస్ వాట్ ద చర్చ్ విల్ డూ. చర్చ్ విల్ ఎక్స్పాండ్, వ్యాప్తి చెందుతుంది. చర్చ్ స్లోగా లోకంలోకి వెళ్ళి లోకంలో ఉన్న బంధకాల్లో ఉన్న మనుషుల్ని చెరపట్టబడిన వారిని విడిపించి తీసుకొచ్చి సంఘంలో పెట్టే బాధ్యత ఎవరిది? విట్నెసెస్ది. మనం వెళ్ళాలా, మనం మాట్లాడాలా, కూర్చోవాలా, సంభాషణ చేయాలా, విడిపించాలా, తీసుకొని వచ్చి సంఘంలో పెట్టాలి. అట్లా సంఘము పాతాళ లోక ద్వారములు నిలువనేరవు. ఎక్కడ నిలువనేరవు అండి? సంఘం ఎదుట నిలువనేరవు. ఇట్స్ అ స్పిరిచువల్ వార్ఫేర్. There are 2 things we discussed. One is internal, personal we have discussed. Second thing ఏం డిస్కస్ చేసుకుంటున్నాము? మన తోటి సహోదరులు. సో మనము కొల్లగొట్టేది ప్లేసెస్ కాదు. ఓకే, or we invest not in places but we invest in people. Okay, we invest not in places and plots, we invest in people. Witnesses గా మనం ఏం చేస్తాము? పీపుల్ ఇన్వెస్ట్ చేస్తాం. మనందరము, పాస్టర్ ఒకడే కాదు, everyone will invest into each other's lives. That is the beauty of the church. సంఘంలో ఉన్న మాధుర్యం ఏంటి అంటే, పాస్టరు ఒక ఎల్డర్లీ ఫిగర్గా నిలబడతాడు సెంటర్లో, కానీ సంఘం అంతా ఒకళ్ళు భుజాలు సపోర్ట్ చేసుకుంటూ, ఒకళ్ళు ఇన్వెస్ట్ చేసుకుంటూ, ఫ్యామిలీస్ని బిల్డ్ చేసుకుంటూ ఉంటారు. అది ఎట్లవుతుంది? when we invest in people. మీకు అర్థమవుతుంది ఇది? పాతాళ లోక ద్వారములు సంఘం ఎదుట నిలువనేరవు. సో సాతాను గుప్పిట్లో ఉన్న ప్రతి ఒక్కరిని విడుదల చేసి మనము దేవుని రాజ్యములోకి రావాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? సాక్షుల మీద ఉంది. మీరు నేను ఇట్లాంటి సాక్షులం కాదు. మనం ఎవరు సాక్షులము? యేసుక్రీస్తు రిజరెక్ట్ అయ్యాడు అని చూసిన సాక్షులం. Since the thought is continuing, we will discuss the 8th verse once. Okay, Acts 1st chapter 8th verse. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక, దిస్ we will discuss, మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటా బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. This is how we will expand. సంఘము వ్యాప్తి ఎట్లా చెందుతుంది అంటే, ఫస్ట్ ఎక్కడ? మనం ఉండే చోట్ల, మన కుటుంబంలో, ఇంకంతకంటే మన పర్సనల్ లైఫ్లో. మన పర్సనల్ లైఫ్లో ఫస్ట్
రిజరెక్టెడ్ క్రైస్ట్ యొక్క సాక్ష్యము కలిగి ఉండాలి. ఎట్లా ఎట్లా కలుగుతుంది అంటే, మీరు గమనించారో లేదా, లాస్ట్ టైం మనం అనుకున్నాం కదా, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో క్రీస్తు తిరిగి లేవని ఎడల నా యొక్క ప్రీచింగ్ వృధము, ఫ్యూటైల్, మీ విశ్వాసము ఫ్యూటైల్. ఓకే, ఇంకో మాట ఏమంటాడు, మీరు ఇంకను పాపంలోనే ఉండి ఉన్నారు అని అంటారు. నేను క్రైస్ట్ రిజరెక్ట్ అయ్యాడు అని చెప్పేసి ఆ యొక్క నిశ్చయత, నేను విట్నెస్ ఎప్పుడవుతానంటే ఆ రిజరెక్షన్ పవర్ నా జీవితంలో యాక్ట్ అయినప్పుడు. ఎట్లా యాక్ట్ అవుతుంది, ఎప్పుడు యాక్ట్ అవుతుంది అట్లాంటి పవర్, రిజరెక్టెడ్ పవర్ నా జీవితంలో అంటే ఎప్పుడు యాక్ట్ అవుతుంది? మీరు చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, ద స్పిరిట్ ఆఫ్ లైఫ్ ఇన్ క్రైస్ట్ జీసస్ has given us victory over the law of sin and death. That is the only way. నువ్వు నేను గనక విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్ అంటే పాపము మీద జయ జీవితము నాకు లేకుండా నేను క్రైస్ట్ రిజరెక్టెడ్ అని సాక్షిగా నేను ఈ లోకంలో బతకలేను. దట్ ఈస్ వై ఐఎమ్ టైమ్ అండ్ అగైన్ టెల్లింగ్ ద సేమ్ ట్రూత్. యాక్టివ్ వాయిస్లో చెప్తున్నా, ప్యాసివ్ వాయిస్లో చెప్తున్నా, ఆవు కథలాగా చెప్తున్నా. మీరు ఏమన్నా తీసుకెళ్ళంటే మళ్ళీ అదే పాయింట్కి వస్తున్నా. నేను క్రీస్తు రిజరెక్టెడ్ అనేది నేను ఎప్పుడు విట్నెస్ అవుతానంటే నా జీవితంలో జయ జీవితం ఉన్నప్పుడు, నేను పాపము మీద జయం వచ్చినప్పుడు, అప్పుడు నేను ధైర్యంగా వెళ్ళి ఏం చెప్తాను, అరే భయ్ క్రీస్తు రిజరెక్ట్ అయినాడు అన్నా. నువ్వే అట్లుంటావు, నువ్వేం చెప్తున్నావు అన్న స్టోరీ. మీకు అర్థమవుతుందా? నాకు జయ జీవితం ఉన్నప్పుడు I am personally testifying that Jesus is resurrected. How do I know? See, he has given me a victorious life. ఆయన నాకు జయ జీవితం ఇచ్చాడు. ఆయన ద్వారా నేను ఇది చేయకుండా ఉంటాను. పీసీ వర్గీస్ అంకుల్, ఒకసారి మాకు చాలామందికి పీసీ వర్గీస్ అంకుల్ తెలుసు. మా గాడ్ హెస్ గివెన్ us a privilege to host him at least 2-3 times. ఒకసారి అన్నం తిన్న తర్వాత మాట్లాడుకుంటుంటే పీసీ వర్గీస్ అంకుల్ అన్నాడు అనమాట, సాల్మన్ అప్పుడు మాకు కాలేజీలో ఉన్నప్పుడు ప్రాక్సీ వేయటం మాకు చిన్న చిన్న ఛాలెంజెస్ ఉండేవి. వాడు రాడు, మా ఫ్రెండ్ గాడు వాడుండి మా అటెండెన్స్ వేయమనేవాడు. సో మేము వాడు పేరు పిలిచినప్పుడు వేస్తారని చెప్పాలా. సో ఇట్స్ అ బిగ్ టర్మాయిల్ మాకు. ఓకే, చెప్పాలా వద్దా అటు ఫ్రెండ్ను కోల్పోవాలా లేకపోతే ఇక్కడ దేవుని సావాసం కోల్పోవాలా అనేది అసలు $1 million క్వశ్చన్ మాకు ఆ టైంలో. స్టూడెంట్స్ మేమందరం మాట్లాడుతుంటే అంకుల్ చెప్పాడు, సరే ఒకవేళ మీరు చెప్పలేదనుకోండి మీరేం చెప్తారు, ఎందుకు నువ్వు చెప్పవంటే ఏం చెప్తారు? అరే నేను మా ఫ్రెండ్ అడుగుతా, నేను చెప్పండిరా అంటే ఎందుకు అంటే అందరూ ఏమన్నామంటే నేను క్రిస్టియన్ని, నేను జీసస్ క్రైస్ట్ నమ్మిన, అందుకని నేను ప్రాక్సీ ఇవ్వను అని చెప్తామని అన్నారు. ఈశ్వరికి సంగ్రహ అట్లా చెప్పకూడదని చెప్పినాడు. అట్లా కాదు మీరు చెప్పాల్సింది అని అన్నాడు. నువ్వు ఎందుకు చెప్పవు అంటే, అరే నేను చెప్తే నీకే నష్టం రా, నువ్వు క్లాస్ రావట్లేవు, అటెండెన్స్ వస్తుంది, అక్కడ చెప్తున్నదంతా పోతున్నది, నష్టపోతున్నది నీవే. మరి అరే నా ఫ్రెండ్కి నేను వేయగలుగుతున్నా, మరి నువ్వెందుకు వేయలేకపోతున్నావు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ నాట్ టెల్లింగ్ ఎ లై? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ నాట్ గివింగ్ ఇన్ టు దట్ టెంప్టేషన్? అప్పుడు చెప్పాలా, యేసుక్రీస్తు నాకు ఆ శక్తి ఇస్తున్నాడు అలా చేయకుండా ఉండడానికి. యాక్చువల్గా నా వల్ల అయితే నేను కూడా నీలానేరా, కానీ బికాస్ క్రైస్ట్ ఈస్ గివింగ్ మీ దట్ స్ట్రెంగ్త్ టు ఓవర్కమ్, ఐ ఆమ్ నాట్ డూయింగ్ ఇట్. మీకు అర్థమవుతుంది కదా ఈ విషయం? సో ద రిజరెక్టెడ్ క్రైస్ట్ హ్యాస్ టు బ్రింగ్ సమ్ కైండ్ ఆఫ్ అ చేంజ్. పర్సనల్గా ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి. దెన్ నా కుటుంబం, నా వర్క్ ప్లేస్, నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, ఓకే, maybe in another group that I interact, or a new group God is introducing me, wherever we are, we will have an influence. So here in this 8th verse we see an increasing influence or an incremental influence of a believer or a witness who witnessed the resurrected Christ. First Judea, దాని తర్వాత యెరూషలేం ఫస్ట్, దాని తర్వాత జుడియా సమరియా, దాని తర్వాత భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులే ఉంది. ఎవరికి సాక్షులు? యేసుక్రీస్తుకు సాక్షులమై మనము ఉంటాం.
You are with me? Okay. So I want to give you that introduction and then connect us all into this 8th verse regarding witnessing Christ. Next. 4వ వచనం మొదటి అధ్యాయం. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఇది తండ్రి యొక్క వాగ్దానము, కానీ ప్రొక్లెయిమ్ చేసింది ఎవరు? యేసుక్రీస్తు. కానీ తండ్రి ఎందుకు వాగ్దానం చేశారు తెలుసా మీకు? తండ్రి ఎందుకు వాగ్దానం చేశారు తెలుసా మీకు? ఒక్కసారి చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 14వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించింది. ఎవరు వేడుకున్నారు? యేసుక్రీస్తు వేడుకున్నారు. దాని తర్వాత ఎవరు వాగ్దానం చేశారు? తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేశారు. ఎవరు ప్రొక్లెయిమ్ చేశారు దాన్ని? ఆర్ ఎవరు అనౌన్స్ చేశారు? యేసుక్రీస్తు అనౌన్స్ చేశాడు. జస్ట్ టు బ్రింగ్ యూ దట్ కనెక్షన్. మీరు తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనపడి, యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చాను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. మీరు కనుక ఈ వచనం చూస్తే, ఈ వచనము యోహాను కూడా అంటాడనమాట. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. ఏమంటారు? అందరు యూదులు వస్తారు, పరిసయ్యులు సద్దుకాయలు వచ్చి వాళ్ళు వస్తుండగానే యోహాను సువార్త అంటారు. ఇట్స్ ఫేమస్ స్టేట్మెంట్ కదా, బ్రూడ్ ఆఫ్ వైపర్స్, సర్ప సంతానమా అని అంటారు కదా. ఓకే, బ్రూడ్ ఆఫ్ వైపర్స్ అని చెప్పేసి తిట్టడం స్టార్ట్ చేస్తాడు. ఆ తిట్టేటప్పుడు ఆయన మాట్లాడనమాట, నేను నీళ్ళతో మీకు బాప్తిజం ఇస్తున్నాను, కానీ నా వెనక వచ్చేవాడి యొక్క చెప్పులు నేను అంటే చేయటానికి కూడా నేను అర్హుడిని కాను. ఆయన మీకు పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిజం ఇస్తాను అని అంటాడు. అని ఒక చిన్న మాట అంటాడు అనమాట. కాంటెక్స్ట్ అది యాక్చువల్గా ఏమంటాడంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటాడంటే, ఆయన వచ్చి చాఫ్నంతా తీసేసి ఫైర్లో వేసి ఒక విన్నోయింగ్ ఫ్యాన్, ఆయన యొక్క చేటను పట్టుకొని ఆ యొక్క గింజలన్నీ బ్లో చేసి చాఫ్ అంతా ఒక దగ్గర వేసి దాన్ని ఫైర్లో వేసి ఓన్లీ గింజలు వాటికి స్టోర్ చేస్తారంట. మనందరం ఎవరము? గింజలము. ఓకే, ఎట్లా చేస్తున్నాడు ఆయన? పరిశుద్ధాత్మ ద్వారా చేస్తున్నాడు. హీ ఈస్ ఏ విన్నోయింగ్ ఫ్యాన్ that he will clean. Holy Spirit God has an important function in the church. Do you know what is that function? That function is cleansing. శుభ్రపరుస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని. ఎట్లా శుభ్రపరుస్తూ ఉంటాడు? చాలా కఠినంగా ఉంటాయి కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనులు. మీరు అంటే కన్విక్ట్ చేస్తూ ఉంటాడు అనమాట మనల్ని. చిన్న చిన్న తప్పులకి కూడా కన్విక్ట్ చేస్తూ ఉంటాడు. మనకేమవుతూ ఉంటుంది? ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అట్లా దేవుడు మనల్ని క్లీన్ చేస్తూ ఉంటాడు. దేవుడు ఇలా చెప్పాడు కదా, యేసుక్రీస్తు ఇలా చెప్పాడు కదా. మీరు కనుక ఒక చిన్న సంఘటన జరిగింది, మీరు ఒక్క పేజీ తిప్పండి, యోహాను సువార్త 20వ అధ్యాయం వెనక్కి 22వ వచనం. ఐ జస్ట్ వాంటెడ్ టు కనెక్ట్ దిస్ ఆల్సో. అప్పుడు యేసు మరలా మీకు, ఇది పునరుద్ధానం అయిపోయిన తర్వాత 21వ వచనం 20వ అధ్యాయం. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగును గాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పాను. సో దేర్ వాస్ ఎ స్మాల్ ఇన్సిడెంట్ దట్ హాస్ హ్యాపెండ్ ఆఫ్టర్ జీసస్ వాస్ రిజరెక్టెడ్. ఇది జరిగినప్పుడు తోమా లేడు. ఇది జరిగినప్పుడు ఆ గుంపులో, ఆ యొక్క డిసైపుల్స్ గుంపులో తోమా
లేడు. కానీ ఏంటి జరిగింది ఇక్కడ? యేసుక్రీస్తు ఏం చెప్పాడు? వచ్చి సమాధానం మీకు కలుగును గాక అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం చేశాడు? చిన్న యాక్టివిటీ చేశాడు కదా, ఏంటది? హీ బ్రీత్డ్ ఆన్ దెమ్ అండ్ హీ సెడ్ రిసీవ్డ్ ద స్పిరిట్, రిసీవ్ ద స్పిరిట్, అండ్ దే రిసీవ్డ్ ద స్పిరిట్. ఓకే, అండ్ దెన్ హీ టోల్డ్ సంథింగ్ అబౌట్ వాట్? ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. ఓకే, మన మత్తయి సువార్తలో యోహాను పలికిన మాటలు సేమ్ యేసుక్రీస్తు మళ్ళీ తానే పలుకుతున్నట్టు అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 4వ వచనంలో చూస్తాం కదా. మళ్ళీ యేసుక్రీస్తు సేమ్ అదే యోహాను చెప్పిన మాటనే రిపీట్ చేస్తున్నాడు. బట్ అక్కడ క్లెన్సింగ్, ఇక్కడ ఏంటి? ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. కొంతమంది ఏమంటారంటే ఇది డిసైపుల్స్ రిసీవ్డ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ టు దేర్ లైఫ్స్ అని అంటారు. ఇండ్వెల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అంటారు. దట్ ఈస్ అ డిబేటబుల్ థింగ్, బట్ వీఆర్ నాట్ అప్ టు ఇట్ ఆర్ వీఆర్ నాట్ ఇన్ టు ఇట్. ప్రస్తుతానికి మనం ఏం అండర్స్టాండ్ చేసుకుంటాం? దట్ ఈస్ అ టెంపరరీ ఇన్ఫిల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్ ఫర్ ద ఇండ్వెల్లింగ్ ఆఫ్ ద స్పిరిట్ దట్ హాస్ హ్యాపెండ్ ఫర్ ద డిసైపుల్స్. టెంపరరీ, ఆర్ ఇంక అనదర్ వేలో చెప్పుకోవాలనుకుంటే ఇట్ ఈస్ ఎ ప్రిల్యూడ్ టు వాట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఆఫ్టర్ 50 days. ఇట్ ఈస్ ఎ ప్రిల్యూడ్. ఇట్స్ రిజరెక్షన్ అయిపోయిన తర్వాత వెంటనే జరిగిన సంఘటన ఇది. ఇట్ ఈస్ ఎ ప్రిల్యూడ్ టు వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ డ్యూరింగ్ పెంటెకాస్ట్. ఓకే, ఐదవ వచనం. యోహాను నీళ్ళతో బాప్తీసం ఇచ్చాను కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందేదరని నన్ను. యేసుక్రీస్తు ఈ మాట చెప్పినప్పుడు వాళ్ళకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఏంటి ఆ ఇన్స్ట్రక్షన్ అంటే, మీరు వెళ్ళండి, గో preach the gospel, baptize them in the name of Father, Son and the Holy Spirit, teach them everything that I have commanded you. దాని తర్వాత Matthew 28:20, lo and behold I will be always there with you, his presence. So that was the great commission. మీరు వెళ్ళండి, కానీ వెళ్ళక ముందు యేసుక్రీస్తు ఏమంటున్నాడంటే మీరు ఉండండి అని అంటున్నాడు అనమాట. లాస్ట్ టైం కూడా మనం అనుకున్నాం కదా, మీరు వెళ్ళండి కానీ ఉండండి. ఎక్కడ ఉండాలి? యెరూషలేములోనే ఉండండి అని చెప్పేసి, యూ టారీ, యూ వెయిట్ అండ్ జెరూసలేం అని చెప్తున్నాడు. ఎందుకు అంట, పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వచ్చి నేను మిమ్మల్ని పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇవ్వబోతున్నాను కాబట్టి మీరు యెరూషలేములో వెయిట్ చేయండి అని చెప్పాడు. ఎవరు? యేసుక్రీస్తు. నీకు నాకు కొంచెం ఇబ్బంది అవుతుందని దేవుడు యేసుక్రీస్తు ఏమన్నాడు? కొద్ది రోజులలోగా అని చెప్పాడు. సో కొంచెం బ్రీదింగ్ స్పేస్ ఉంది. ఎప్పుడు చాలామందికి ఎప్పుడు అవుతుంది, నెక్స్ట్ ఏంటి, టైమింగ్ ఏంటి అని, కొంతమందికి టైమింగ్ కంగారు ఉంటుంది కదా, నెక్స్ట్ ఏమవుతుంది, టైంకి ఎందుకు రెడీ అవ్వట్లేరు ఎవరు. ఇట్లాంటి టైమింగ్ కంగారు యేసుక్రీస్తు చెప్పేశారు కొద్ది రోజుల్లోగా. సో దే డి నాట్ వెయిట్ ఫర్ మంత్స్ ఆర్ ఇయర్స్. కొద్ది రోజుల్లోగా నేను చెప్తున్న తండ్రి అనే దేవుడు మీకు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గరికి రాబోతున్నాడని చెప్పారు. 6వ వచనం, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకుని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు అని చెప్పాడు. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ కాన్వర్జేషన్. యేసుక్రీస్తు ఇంకా ఆయన ఆరోహణము అవ్వక ముందు, అదే ఉంది కదా 2వ వచనము, ఆయన పరమునకు చేర్చుకొనబడినకి ముందు జరిగిన సంఘటనలు ఇవన్నీ. ఇంకా ఆయన ఆరోహణం అవుతాడు, ఆరోహణం అవ్వకముందు ఇంపార్టెంట్ థింగ్స్ చెప్తున్నాడు. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? హోలీ స్పిరిట్ గాడ్ రావటము. ఇట్స్ అ బిగ్ అకేషన్ ఫర్ ద ఎంటైర్ చర్చ్ బికాస్ దట్ ఈస్ వెన్ ద బర్తింగ్ ఆఫ్ ద చర్చ్ హ్యాస్ హ్యాపెండ్. చర్చ్ ఈస్ అబౌట్ టు బార్న్, హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ యట్ టు కమ్. అలాంటి సంభాషణ జరుగుతున్నప్పుడు డిసైపుల్స్ ఏమని చెప్పారు? ఏమని అడిగారు? ఇది టైమా నువ్వు మళ్ళీ ఇజ్రాయెల్ని రెస్టోర్ చేయడానికి అని అడిగాను. దేవుని రాజ్యం రెస్టోర్ చేయడానికి ఇది సమయమా? బికాస్ దట్ ఈస్ ఎ వెరీ న్యాచురల్ క్వశ్చన్. ఎందుకు అంటే ఆయన చనిపోక ముందు వరకు ఈ ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు. అందరూ ఆయనని యాంటిసిపేట్ చేస్తున్నారు, ఈయనే మెస్సయ్య, ఈయనే వచ్చి మమ్మల్ని పొలిటికల్ కింగ్డమ్ తీసుకొస్తాడని చెప్పేసి వెయిట్ చేస్తూ వచ్చారు. చనిపోయాడు, తిరిగి లేచాడు. మేబీ దిస్ ద టైమ్ దట్ యు ఆర్ గోయింగ్ టు బ్రింగ్ రెస్టరేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ప్లీజ్ రిమెంబర్ దిస్ వర్డ్, రెస్టరేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ అని అన్నాడు అనమాట. అంటే యేసుక్రీస్తు ఏం చెప్పాడో చూడండి. వెరీ బ్యూటిఫుల్ థింగ్ ద వే జీసస్ ఆన్సర్స్. మనం కూడా నేర్చుకోవాలి కొన్నిసార్లు. అంటే మనం చెప్తే చాలా తెలివిగా బిహేవ్ చేస్తున్నాడు అనుకుంటారు, కానీ యేసుక్రీస్తు చాలా బ్యూటిఫుల్గా చెప్పాడు. ఏమన్నాడంటే ఆయన వాళ్ళు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాడంటారా మీరు? ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని అంటే
యేసుక్రీస్తు వాళ్ళకి సమాధానం చెప్పాడా చెప్పలేదా? కాలంలోను సమయంలోను తండ్రి తన స్వాధీనం మందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనట మీ పని కాదు అని అన్నాడు. అంటే ఏంటి? ఆన్సర్ చేశాడా వాళ్ళ ప్రశ్న? వస్తుందా మళ్ళీ దేవుని రాజ్యం మరలా నిర్మించబోతున్నాడా, నిర్మించబోట్లేదా? ఏంటి ఆయన ఉద్దేశం? ఆయన సమాధానానికి 2 భాగాలు ఉన్నాయి. ఒకటి నో. నో అనే భాగంకి ఏంటంటే, బాస్ దిస్ ఇస్ నాట్ వెన్. ఓకే, క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ ఈస్ రాంగ్ అంటున్నాడు అనమాట. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ప్రశ్ననే తప్పు. ఎప్పుడు అనేది మనం ఆలోచించకూడదు. ఎప్పుడు దేవుడు రెస్టోర్ చేస్తాడు తన కింగ్డమ్ని అనేది మనం ఆలోచించకూడదంట. ఎందుకు? ఎప్పుడు అనేది ఇప్పుడా అప్పుడా ఎప్పుడు అనేది ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయంట. కానీ అయినను తెలుగు బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో బట్ అని స్టార్ట్ అవుతుంది 8th verse. అయినను పరిశుద్ధాత్మ, దిస్ ఇస్ ద ఎస్ పార్ట్ ఆఫ్ దట్ క్వశ్చన్. ఎస్ పార్ట్ ఆఫ్ దట్ క్వశ్చన్ ఇది. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. పరిశుద్ధాత్మ మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు. కనుక యెరూషలేములోను యూదయ సమరయ భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉండేదరు. యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, ఎప్పుడు కాదు, హౌ, ఎలా. ఎలా పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వస్తాడు? మీ ద్వారా there is a restoration of the kingdom of God. You are understanding now? All మనం ఫస్ట్ చదువుకున్నంతకి అల్టిమేట్ వర్స్ అనమాట. మీ ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? He is going to restore. It is not about when, it is about how are you going to restore, Lord అని అంటే బాగుండేది. ఎట్లా? పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వస్తాడు, మీరు భూదిగంతం వరకు నాకు సాక్షులై ఉంటారు. మీకు అర్థమైంది అది? అండ్ వన్ మోర్ థింగ్ అండ్ దెన్ వి విల్ క్లోజ్. మీరు కనుక ఇక్కడ చూస్తే 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, ఇంగ్లీష్ బైబిల్లో ఏమని ఉంటుందంటే, when the Holy Spirit comes upon you. ఓకే, upon you. మీకు కనుక గుర్తుంటుంది, మీకు కంటత వచ్చిన వాక్యాలు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, ఆయన మీలో ఉంటాడు, మీతో ఉంటాడు. ఆదరణకర్త హోలీ స్పిరిట్ గాడ్ గురించి. సో దేర్ ఆర్ 3 things హియర్. వన్ ఈజ్ ఆయన మీతో ఉంటాడు, హీ ఈస్ విత్ యూ. ఆయన మీలో ఉంటాడు, హీ ఈస్ ఇన్ యూ. యాక్ట్స్ 1:8 ఏం చదువుతున్నాము? ఆయన మీ మీదికి వస్తాడు. 3 different యాక్టివిటీస్. ఆయన మీతో ఉంటాడు, ఆయన మీలో ఉంటాడు, ఆయన మీ మీదికి వస్తాడు. ఓకే, ఆయన మీతో ఉండటం. గ్రీక్లో దెర్ ఆర్ 3 prepositions that are used here. Okay, what we are discussing is prepositions, English grammarలో. One is with, the other one is in, the third one is upon. ఓకే, గ్రీక్ బైబిల్లో విత్ అంటే ఏంటంటే PARA, పారాసైట్ అంటాం కదా, ఎప్పుడు మనతోనే ఉంటే ఏమంటాం? పారాసైట్ అంటాం కదా. సో పారా, విత్. ఓకే, దాని తర్వాత ఇన్కి ఎన్ అని వస్తుంది అనమాట. అపాన్కి ఎపి. మాకు మెడిసిన్ బుక్స్లో ఎపిగాస్ట్రియం అని ఉంటుంది. ఎపిగాస్ట్రియం అంటే ఏంటి? స్టమక్కి పైన, అపాన్. ఓకే, ఎపి అంటే పైన. ఓకే, సో దెర్ ఆర్ 3 prepositions. దట్ ఈస్ విత్, then is in, the third one is upon. Holy Spirit God has these 3 functions in 3 different occasions for 3 different purposes. మీకు అర్థమవుతుందా? For 3 different purposes. The first thing is when the Holy Spirit God is with you, ఆయన మీతో నుండి మీకు సర్వసత్యములోకి నడిపించడానికి, యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉండే ఆయన నీతిని గూర్చి, పాపమును గూర్చి, దాని తర్వాత 3వది ఏదో ఉంటుంది, మర్చిపోయాను నేను. ఓకే, నీతిని గూర్చి ఒకసారి చదుదాం 14వ అధ్యాయం. సారీ ఫర్ దిస్. నీతిని గూర్చి 16వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన వచ్చి పాపం, 8వ వచనం, ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి మీకు లోకమును ఒప్పుకో. When Holy Spirit God is with us as an outsider, He will be with us and He will continuously impress upon us the work of Christ on our hearts so that you and I will believe in Christ.
దట్స్ వాట్ హీ డిడ్. నో, మనం ఇథియోపియన్ యూనక్ గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా మీకు? ఇథియోపియన్ యూనక్ గురించి ఫిలిప్ చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? బయట నుంచి యేసుక్రీస్తుని ఇంప్రెస్ చేస్తున్నాడు హార్ట్లో. దట్ ఈస్ అ వర్క్ ఆఫ్ క్రైస్ట్. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? ఇట్ ఈస్ ఫర్ సాల్వేషన్. ద ఫస్ట్ విత్ ఈస్ ఫర్ సాల్వేషన్. ద ఫంక్షన్ ఈస్ కన్విక్షన్. కన్విక్ట్ చేస్తూ సాల్వేషన్లోకి నడిపించడం. ద పర్పస్ ఈస్ సాల్వేషన్. ఓకే, త్రూ కన్విక్షన్. The second one is in part. The Holy Spirit, God, whoever has believed in Lord Jesus Christ as a personal Lord and Savior, believed that He rose again for my sins, ఆయనలో వచ్చి ఆయనలో ఉంటాడు. దట్ ఈస్ కాల్డ్ ఇండ్వెల్లింగ్. ఫంక్షన్ ఏంటి? ఇండ్వెల్లింగ్. పర్పస్ ఏంటి? ఇట్ ఈస్ ఫర్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్. ఇండ్వెల్లింగ్ పర్పస్ ఏంటి? ఇట్ ఈస్ ఫర్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్. వెన్ స్పిరిట్ ఆఫ్ గాడ్ లివ్స్ ఇన్ మీ, He builds me up. He strengthens me spiritually. He will be my constant comforter, encourager. That is what the Spirit of God does. Two things అర్థమైనాయి కదా, with and in. Now Acts లో it is a different occasion and it is for a different purpose altogether. మీకు అర్థమవుతుందా? It is a different occasion and a different purpose altogether. This is upon you. ఆయన మీ మీదకి వచ్చినప్పుడు, మీలో కాదు, మీతో కాదు, ఆయన మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మీరు శక్తి నొందెదరు. నౌ దిస్ ఈస్ కాల్డ్ అవుట్ పోరింగ్ ఆఫ్ ద స్పిరిట్. ఫస్ట్ది ఏమనుకున్నాము? కన్విక్టింగ్ స్పిరిట్. సెకండ్ది indwelling of the Spirit. This one is outpouring of the Spirit. Now the first one, the function is what? The purpose is for salvation. Second one is for spiritual strength. Now for upon you, the purpose is what? The purpose is service. We becoming His servants and we serving Him. You understood? And that is a very reason, and it is an important reason, so much so that Jesus said, boss, you go and wait there. Indwelling of the Spirit is important. For what? నా స్పిరిచువల్ గ్రోత్ కోసం అన్న. నేను క్రీస్తులో ఎదగడానికి నాకు పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండి నన్ను బలపరుస్తూ ఉంటాడు. కానీ సంఘము వ్యాప్తి చెందాలంటే, సంఘము వృద్ధి చెందాలంటే, నువ్వు నేను యేసుక్రీస్తు యొక్క కృపావరములు మనం ఎక్సర్సైజ్ చేసి సంఘాన్ని బలపరచాలంటే మనకేం కావాలి? వీ నీడ్ ద అవుట్ పోరింగ్ ఆఫ్ ద స్పిరిట్ అపాన్ us ఫర్ సర్వీస్. యు అండర్స్టూడ్ దిస్? మీకు అర్థమైంది? అది very important activity. Now I want to demonstrate one important thing. Can I get a plastic glass from there, please? So now see here, this glass, okay, this is what, okay, now this is the Spirit of God, water, huh? The Spirit of God is with Solomon or with the sanctuary church, anukondi, okay, this is with, okay, this is parasite anukunna kada, para, besides, with. Now this is Holy Spirit, God is in you. This is for your growth. This is in you. This is with you. Now no more Holy Spirit God is with you because you believed in Christ. He is now has come and living in you, indwelling. You are the temple of the living God. He is in you. Now what we are talking about in Acts 1:8 is what? Outpouring of the Spirit. Now outpouring of the Spirit is like this. There is a water and I am pouring. It is filled. It is full now. Now it is, what is happening? This is flowing out. This is called outpouring of the Spirit. Okay, you understood? The Holy Spirit God is upon us, over
understood this? All over us. Empowering Spirit of God. We call this as what? Empowering Spirit of. So Acts 1:8 is very important. Not just because for your spiritual strength that is there. The Spirit of God is there in you. పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నాడు మీరు నమ్మినప్పుడు. కానీ that is not sufficient for you. నువ్వు బిలీవర్గా ఉండాలంటే అంతటితో అయిపోన్నా. నువ్వు బిలీవర్గా ఉండాలంటే అంతటితో అయిపోండి. ఇంకా మీరు ఎక్కువ మీరు ఎంటర్టైన్ చేయకండి. కానీ మీరు విట్నెసెస్గా ఉండాలంటే మాత్రం ఏం జరగాలి మీ మీద, నా మీద? అవుట్ పోరింగ్ ఆఫ్ ద స్పిరిట్ ఉండాలి. అలా ఉంటేనే ఈ విట్నెస్ బయటికి వెళ్ళి సర్వీస్ చేయగలడు. హీ క్యాన్ సర్వ్ క్రైస్ట్. దేవునిని సేవించగలడు. క్రీస్తుని సేవించాలి అంటే one of the important thing that has to happen in the church is what? Outpouring of the Spirit. You are with me? చాలాసార్లు పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడటానికి కాంట్రవర్సీ అని చెప్పేసి మాట్లాడకుండా చర్చ్కి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావం లేకుండా చేసేస్తున్నారు. ఐ డోంట్ వాంట్ దిస్ టు హ్యాపెన్ ఇన్ అవర్ చర్చ్. ప్లీజ్ లిసన్ టు దిస్ కాన్సెప్ట్. ఇట్ ఈస్ ద ట్రూత్. If you and I have to go to my brother and say, bro, you need Christ. Okay, you are in your sins, you need Christ. Come back to Christ అని చెప్పేసి చెయ్యేసి సంఘంలోకి తీసుకొని రావాలంటే మనకి ఎవరు కావాలి? అవుట్ పోరింగ్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కావాలి. అన్నా నా దగ్గర ఇండ్వెల్లింగ్ స్పిరిట్ ఆఫ్ గాడ్ ఉన్నాడన్నా అంటే సరిపోడు. If that is sufficient, Christ would not have given the outpouring of the Spirit of God. I'm making this distinction very clearly. It is an important act. మనం 2వ అధ్యాయం చదువుకున్నప్పుడు we will discuss more in detail what happened on that day. It's an important act that they have to go and wait. So much so on the day of Pentecost, పస్కా పండగ దినం అప్పుడు ఏమైంది? పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదికి వచ్చాడు. పరిశుద్ధాత్మ ఏం చేశాడండి? వాళ్ళ మీదికి వచ్చాడు. యూ అండ్ ఐ రైట్ నౌ రిక్వైర్ దట్ అవుట్ పోరింగ్ ఆఫ్ ద స్పిరిట్ ఆన్ అవర్ లైఫ్స్. ఎప్పుడైతే మనకు అవుట్ పోరింగ్ ఆఫ్ ద స్పిరిట్ జరుగుతుందో, శిష్యులకు జరిగింది అపోస్తల కార్యాల్లో. వీళ్ళు బయటికి వెళ్ళారు. అప్పటిదాకా 12 మంది శిష్యుల్లో ఒకటి లేడు, 11 మందే ఉన్నారు. 11 మందిలో 7 మంది ఫిషర్మెన్. ఓకే, వీళ్ళకి యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? తన రాజ్యం యొక్క బాధ్యతల్ని అప్పచెప్పాడు. అప్పచెప్పి ఆయన పైకి వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళిపోయిన తర్వాత పైనుంచి ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. జస్ట్ ఇమాజిన్, పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క 7 or 8 ఫిషర్మెన్ ప్లస్ సమ్ అదర్ డిసైపుల్స్ మీదకి వచ్చి ఎంత ప్రభావము చూపిస్తే కానీ వీళ్ళు వెళ్ళి లోకానికి వెళ్ళి ఈ సువార్తని ప్రకటిస్తారు. అండ్ బై ద వే, విట్నెస్ అనే మాటకు అర్థం ఏంటి అంటే మార్టియర్. గ్రీక్లో పదం ఏంటంటే మార్టూస్ అంటామన్నమాట. మార్టియర్, విట్నెస్కి. అండ్ యు సీ ఆల్ దీస్ 12 disciples have turned to be martyrs. హతసాక్షులయ్యారు. ఎందుకయ్యారు? మరణ భయం ఉందా? నేను అన్నాను కదా, ఫిజికల్ డెత్ కూడా అనుకున్నాం కదా. మరణ భయం ఉందా? సంఘము వ్యాప్తి చెందకుండా ఉండటానికి మళ్ళీ అగైన్ వన్ ఆఫ్ ద మేజర్ థ్రెట్ ఏంటండి? మరణ భయం. దీస్ డిసైపుల్స్ హ్యావ్ టర్న్డ్ దెమ్సెల్వ్స్ టు బి విట్నెసెస్ అండ్ దెన్ గ్రూ ఇన్ దేర్ స్పిరిచువల్ స్టేచర్ టు బి మార్టియర్స్. డిసైపుల్స్, విట్నెసెస్, మార్టియర్స్. ఇంకా ముందు బిలీవర్స్, డిసైపుల్స్, విట్నెసెస్, మార్టియర్స్. మనం ఎక్కడున్నాం బ్రో? యు అండర్స్టాండ్? నో, దిస్ ఈస్ ద జర్నీ. ఈ జర్నీలో మనకు ఎవరు కావాలి? పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. డు నాట్ అండర్మైన్, డు నాట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్. బికాస్ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే అవుట్ పోరింగ్ జరుగుతుందో మనము శక్తి గలవారమై పవర్ అనే పదం ఉపయోగించి. there are 3 words for power here. One is ability, the second one is efficiency, the third one is might.
I will have the ability to function in His kingdom. I will be efficient in functioning. ఎఫిషియన్సీ అంటే ఏంటి? 5 రోజుల్లో జరగాల్సిన పని మనము 1 రోజులో అవగొడతాము. ఎట్లా అవగొడతాము? పరిశుద్ధాత్మ దేవుడి యొక్క అవుట్ పోరింగ్ ద్వారా. మీ వర్క్ ప్లేసెస్లో కూడా యూ విల్ బీ హ్యావింగ్ అ డాంటింగ్ టాస్క్ ఆన్ యువర్ టేబుల్. ఎఫిషియన్సీ కమ్స్ వెన్ యూ హ్యావ్ ద అవుట్ పోరింగ్ ఆఫ్ ద స్పిరిట్ అట్ యువర్ వర్క్ ప్లేసెస్. అన్న 4-5 ప్రాజెక్టులు ఉన్నాయి, ఒక్కడు కూడా ముందుకెళ్ళట్లే. నాకు 2 చేతులు ఉన్నాయి కానీ 5 ప్రాజెక్టులు ఉన్నాయి. ఎలా? outpouring of the Spirit. When the outpouring of the Spirit happens, you have the ability, you also will have efficiency. Third thing ఏమవుతుందంటే you will have the might, బలం వస్తుంది చేయటానికి. ఈ 3 థింగ్స్ మనం ఈ అపోస్తల కార్యాల్లో ఈ శిష్యులు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి వచ్చినప్పుడు సేవిస్తుంటే ఈ 3 థింగ్స్ చూస్తాం. మీకు అర్థమైంది కదా? సో 8వ వచనం మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసుకుని ఒకసారి చదివి ముగించుకుందాం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షుల యుందురని వారితో చెప్పాను. సో దిస్ ఈస్ అవర్ ప్రేయర్ టుడే, దట్ గాడ్ విల్ హెల్ప్ us, that we will be witnesses of Christ. Not only witnesses of Christ, but we will have that outpouring of the Spirit on our lives, in our church, over our church, so that we as a church, we as individuals, we will not only birthing, but we will grow, expand, and we will invade. మనము వృద్ధి చెందుతాము, మనము వ్యాప్తి చెందుతాం. ఒకసారి కళ్ళు మూసుకుందాము. ఈ మాటలు మీరు ధ్యానించుకొని చుండగా ప్రభు బలలో మనం పాల్గొందాము.